రాజేష్, ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఈ ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఘటన చిన్నారి లక్షిత్ ఏదైతే ఉన్నాడో 2.5 సంవత్సరాల చిన్నారి మిస్ అవ్వడం జరిగింది. ఆ మిస్ అయినటువంటి చిన్నారి మృతదేహంగా కనిపించడంతో దాన్ని పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి డాక్టర్లు, పోలీసులు కూడా సాధారణ మరణం అని చెప్పారు. దీనిపైన గ్రామస్తులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది సాధారణ మరణం కాదు, ఆ చిన్నారి అక్కడికి వెళ్లేటువంటి అవకాశమే లేదని కూడా గ్రామస్తులందరూ చెప్తున్నారు. అయితే దీనిపైన పూర్తి పూర్వాపరాలు పోలీసులు తెలపాలంటూ తమకు న్యాయం జరిగే వరకు మేము పోలీస్ స్టేషన్ ఎదురు ధర్నా చేస్తామంటూ కూడా గ్రామస్తులు మొత్తం కదిలిన పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళడానికి గమనించినటువంటి పోలీసులు వెంటనే దారి మధ్యలో వాటిని ఆపి కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే పోలీసులు అడ్డుకున్న క్రమంలో గ్రామస్తులకి పోలీసులకి మధ్య కూడా కొద్దిపాటి వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. మనం కానీ ఇజువల్లో చూసినట్లయితే ఇజువల్లో గమనించవచ్చు. ఈ గ్రామస్తులు మొత్తం కూడా మా చిన్నారి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళే అవకాశం లేదు, మాకు న్యాయం చేయాలంటూ కూడా అక్కడ వేడుకుంటున్న పరిస్థితి. పోలీసులను కూడా మాకు న్యాయం అయితే జరగాలి, ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు సంఘటనా స్థలానికి వచ్చి ఆ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి విజువల్ ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఇది కాదని నిర్ధారించాలని కూడా ఉంది. సాధారణ మృతి అని చెప్పడం సరైన కాదని కూడా గ్రామస్తులు మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. అయితే లక్షిత్ అనేటువంటి చిన్నారి అక్కడికి వెళ్లే క్రమంలో సుమారు 3 అడుగుల పైగా లోతున్నటువంటి వాగు ఉంది. ఆ వాగు వద్ద చెప్పులు కూడా ఉన్నాయి. అవి చూసి కూడా ఎలా చెప్తారు అంటూ కూడా గ్రామస్తులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే గ్రామానికి చెందినటువంటి మహిళలు కానీ మొత్తం కూడా పోలీసులు మీరు ఏ విధంగా చెప్తూ ఉన్నారు, ఇది సాధారణ మృతి అని. చిన్నారి అక్కడికి ఎలా వెళ్ళగలడు, సుమారు 3 కిలోమీటర్లు అవకాశం ఉందా అంటూ కూడా మహిళలు పోలీసులను నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మా గ్రామాన్ని మాకు న్యాయం చేయండి అంటూ కూడా పోలీసుల్ని గ్రామస్తులు మొత్తం కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ 2 ట్రాక్టర్లు బయలుదేరి వచ్చినటువంటి గ్రామస్తులు ట్రాక్టర్ ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. 2వ ట్రాక్టర్ కూడా అక్కడి నుంచి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి ఖమ్మం పోలీస్ స్టేషన్ వైపు అయితే కదులుతూ ఉన్నారు. ఎవరైతే సాధారణ మృతి అన్నారో అది ఎక్కడైతే జరిగిందో ఆ జరిగిన ప్రాంతానికి ఆడున్న ప్రాంతానికి కూడా వచ్చి చూసి దాన్ని చెప్పాలి కానీ ఎలా చెప్తారు అని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు వీలైతే న్యాయం చేయాలని కూడా పోలీసులు మహిళలు వేడుకుంటున్నటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గ్రామంలో వచ్చి చూసి సంఘటనా స్థలం వద్ద ఏముంది, అక్కడికి ఎలా వెళ్తారు అంటూ కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.